నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం జనవరి 9 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఏపీ, తెలంగాణ జిల్లాలకు బస్సులు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడుపుతామని, ప్రత్యేక బస్సుల్లో 1.5% అధిక ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లకు టీజీఎస్ ఆర్టీసీ బస్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంక, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీలోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. అద్దె పెంచాలంటూ అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అద్దె పెంచకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఇదే అంశంపై గురువారం ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యాజమాన్యుల సంఘం సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. స్త్రీశక్తి పథకం అమలుతో రద్దీ పెరిగి తమపై అదనపు భారం పడుతోందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. ఇంధన ఖర్చు, నిర్వహణ ఖర్చు పెరగడంతో ఇబ్బంది అవుతోందన్నారు. ఇదివరకే అద్దె పెంచాలని కోరగా ఆర్టీసీ యాజమాన్యం నెలకు 5,200 రూపాయలు అదనంగా ఇవ్వడానికి సిద్ధమైంది. స్వల్పంగా పెంచిన ఈ అద్దెపై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సును ఓ లారీ ఢీకొట్టింది. విద్యార్థులు బెంగళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని స్కూల్ బస్సులో తిరుగు పయనమయ్యారు. బుధవారం రాత్రి బెంగళూరు, చెన్నై NH4 జాతీయ రహదారిపై ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిల ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 ICFAI విశ్వవిద్యాలయ విద్యార్థులు కాగా మరొకరు MG IT కళాశాల విద్యార్థి కలరు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. నక్షత్ర అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా మోకిల నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు వేగంగా చేస్తోంది. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 12న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేస్తారు. మొత్తం స్థానాల్లో 50% మహిళలకు కేటాయిస్తారు. ఎన్నికల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. మహారాష్ట్ర థానే జిల్లా అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పడిన రాజకీయ పరిణామాలు స్థానిక రాజకీయాల్లోనే కాదు, మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని గడిచిన అనేక ఏండ్లుగా బలంగా వినిపిస్తున్న బీజేపీ
అంబర్నాథ్లో అధికారం కోసం కాంగ్రెస్తోనే జత కట్టడం సంచలనం సృష్టించింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనను దూరం పెట్టేందుకు వ్యూహాత్మకంగా కాంగ్రెస్తో బీజేపీ, ఎన్సీపీ, అజిత్ పవార్ చేతులు కలపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అధికారం కోసం రెండు పార్టీలు దిగజారడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో అంబర్నాథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాక పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరినీ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తోషాఖానా బహుమతుల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. రావల్పిండిలోని అడియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పాకిస్తాన్లో అధికంగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు ఇమ్రాన్ ఖాన్ను అంతమొందించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా మాజీ ప్రధానిని చూసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో అడియాల జైలు ముందు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ కు రంగం సిద్ధమైంది. జనవరి 9న నవీ ముంబైలో తొలి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 5న వడోదరలో ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. మొత్తం 22 మ్యాచ్లుంటాయి. ముంబై ఇండియన్స్ 2 సార్లు, ఆర్సీబీ ఒకసారి టైటిల్ గెలిచాయి. 3 సార్లు ఫైనల్ కు వెళ్లి ఓడిన ఢిల్లీ ఈసారి గెలవాలని చూస్తోంది. ఈ సీజన్లో జెమిమా రోడ్రిగ్స్ ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంది. దళపతి విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం జననాయగన్ విడుదల వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ ఇస్తామని థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ రోజు తమిళనాడులో, రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని భావించారు. కానీ సెన్సార్ జాప్యంతో అనిశ్చితి నెలకొంది. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమాపై ఒత్తిడి ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడొస్తుందో చూడాలి మరి.